ఈ అన్న వాడాడు ఎస్సీ ఎస్టీ మైనారిటీల మేధావి మేధావి అందరికీ సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ దళిత సామాజిక వర్గానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ 45వ వార్డు మహబూబ్నగర్ పట్టణ కేంద్రానికి చెందిన వెంకటస్వామి చిన్న జన్మదిన వేడుకలు ఈరోజు తెలంగాణ మాలమానాడు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దాని సందర్భంగా చిన్నారులు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆ పండుగ సందర్భంగా మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. విషయానికి అందరికీ ధన్యవాదాలు. యువ నాయకుడు 45వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అయినటువంటి చిన్నగారి జన్మదిన వేడుకలు తెలంగాణ మాలమానాడు జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 45వ వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి యువ నాయకుడు మహబూబ్నగర్ పట్టణంలోనే అనేక రకాలుగా సంక్షేమ పథకాలను మహబూబ్నగర్లోని 45వ వార్డుకు తీసుకొచ్చి వివిధ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండి చూపుతూ అందరి సమస్యలే తన సమస్యగా భావిస్తూ అనునిత్యం కృషి చేస్తున్నటువంటి యువ నాయకుడికి తెలంగాణ మాలమానాడు పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఆయన సేవలు అందించాలని, ఆయన సేవలు ఒక వాడికే కాకుండా మహబూబ్నగర్ పట్టణంలోని అందరికి కూడా అందిస్తూ ఈ మహబూబ్నగర్ మున్సిపాలిటీలో రేపు జరగబోయే చైర్మన్ ఎన్నికలు కూడా ముందంజలో ఉండాలని, పార్టీ కూడా వారికి సహకరించాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరగబోయే మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎస్సీలకు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీలకు కేటాయిస్తే ఖచ్చితంగా ఏదైతే ఎస్సీ వార్డు నుండి రేపు మేము అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిపించుకోబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈయనకే చైర్మన్ అవకాశాలు పార్టీ అధిష్టానం గుర్తించి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.